గురుగారు, కార్తీక మాసం కాకుండా మామూలు సమయంలో కూడా మాల ధరించవచ్చు అంటారు. ఏమండి, ఇది శబరిమల అనేది 127 రోజులు తెరిచి ఉంటుందండి. శబరిమల ఈ కార్తీక మాసం నుంచి మొదలు పెడితే మకర సంక్రాంతి అయ్యి 20వ తారీఖు వరకు శబరిమలలో పూజలు అవుతూ ఉంటాయి. మిగతా నెలంతా కూడా 5 రోజులు ఉంటుంది. స్వామివారి పుట్టినరోజు ఆరాటు ఉత్సవం అంటారు, అప్పుడు ఒక 20 రోజులు తెరుస్తారు గుడి. ఇంత అన్ని కలిపి 125 రోజులు ఉంటుంది. ఈ కార్తీక మాసంలోనే మాల వేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది ఏమంటే, శివ విష్ణువుల యొక్క సమ్మేళనమైనటువంటి మాసం కార్తీక మాసం, ధనుర్మాసం. ఇప్పుడు మాల వేసుకోవడం, ఈ ఉష్ణేన శీతలం అన్నట్టుగా కార్తీక మాసంలో మాల వేసుకోవడం వల్ల చన్నీటి స్నానం చేస్తాం, శరీరంలో ఉన్న ఉష్ణం పోతుంది. భూశయనం చేస్తాం, చల్లగా ఉన్న చోటలో ఈ యొక్క భూమికి అట్రాక్షన్, గ్రావిటీ మొత్తం గుంజుకుంటుంది కదా, నెగటివ్ అంతా పోతుంది. చెప్పులు లేకుండా నడుస్తాం, ఒక్కొక్కసారి అక్కు ప్రెషర్ అవుతుంది. మిగతా టైంలో మనం ఏసీలు ఇంకోటి వేసుకున్నా కూడా మనం ఉండలేం. కార్తీక మాసంలో చాలా చలి, ఐసు గడ్డగట్టే అంత చలిలో మనం ఇలా ఉండడంలో మన శరీరం ఒక రొటీన్కి అలవాటు పడుతుంది, ఒక ఆరోగ్య శైలికి అలవాటు పడుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మాల వేసుకుంటే మంచిది. మిగతా టైంలో వేసుకోకూడదని రూల్ లేదు, ఈ సమయంలో వేసుకుంటే మంచిది అని ఉంది. శరణమయ్యప్ప.